విధేయత నేర్చుకునేను. కఠోరమైన శిక్షణ ద్వారా ఆయన విధేయత నేర్చుకోవాల్సి వచ్చింది. రాజు కుమారుడైనా కూడా విద్య రావాలంటే విధేయుడు అవ్వాలిగా. ఇప్పుడు ఒక పెద్ద మాస్టర్ గారు అబ్బాయి, ఆయన మంచి ఉపాధ్యాయుడు, చక్కటి గురువు, కానీ మరి కుమారుడికి ఆ గురువు యొక్క ఆ విద్య రావాలంటే కుమారుడైనా కూడా విధేయుడిగానే ఉండాలిగా. చాలా మంది మేషారి పిల్లలు విధేయులుగా ఉండకపోవడం వల్ల తండ్రి గారు గొప్ప విద్యావేత్త అయి ఉంటాడు, కొడుకేమో ఆ విద్యను అప్పక, చదువు అప్పక మరి లోకస్తుడుగా ఉంటాడు. కొన్ని సామెతలు మనకుంటే కదా, పండిత పుత్ర పరమ సొంఖ అని. అంటే పుత్రుడు పండితుడికి పుట్టాడు, కానీ అతడు సరైనటువంటి శ్రద్ధాభక్తులు లేక, సరైనటువంటి విధేయుడిగా ఉండక, కఠోరమైనటువంటి శిక్షణ తీసుకోకపోవడం వల్ల అతడు పరమ సొంటగా అయిపోయాడని మనం అనుకుంటాం కదా. ఇక్కడ వాక్యం యొక్క భావం అది. తాను కుమారుడై ఉండి అంటే హోదా, హంగు, అన్ని రకాలైనటువంటి మరి సుఖ సౌఖ్యాలు, భోగభాగ్యాలు, సిరి సంపదలు ఆయన తండ్రి గారి దగ్గర పొందుకున్నప్పటికీ కూడా కఠోరమైనటువంటి శిక్షణను తీసుకుంటున్నప్పుడు ఆ బిడ్డ ఆ శిక్షణకి విధేయుడైనందువల్ల అతడు యుద్ధ వీరుడుగా, యుద్ధశూరుడుగా తయారవడానికి దేవుడు యేసు ప్రభుని విధేయుడిగా ఉంచాడు. దానివల్లే కదా శిలువ యాగములో ఆయన యుద్ధశూరుడై ఉన్నాడు. ఆ కఠోరమైన శ్రమల ద్వారా ఆయన విధేయుడైనందువల్ల తను తాను తగ్గించుకొని, తన హోదాను మరిచి, తన యొక్క స్థాయిని మరిచి, ఇదిగో బైబిల్లో రాయబడింది కదా, పరలోకమును విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు. పరలోకమును విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు. ఎంచుకొనక ఆయన మరి పరలోకం నుంచి భూలోకాన్ని దిగి వచ్చి, ఒక చోట రాయబడి ఉంటుంది కదా, తాను తగ్గించుకుని, ఎంతవరకు అంటే శిలువ మరణం పొందినంతగా తను తాను తగ్గించుకునేను. అందువల్ల అన్ని నామముల కన్నా పై నామముగా అతడు హెచ్చింపబడును. ఈ భూమి మీద ఏ నామమునకు లేని గొప్ప ఘనత యేసు నామమునకు దేవుడు అనుగ్రహించి ఆయన ఈ భూనామములన్నిటికంటే ఆయనను హెచ్చించను అని మనం దేవుని వాక్యంలో చూస్తాం. ఎందుకని? ఆయన విధేయుడై ఉన్నాడు. ఏ స్థాయిలో? కుమారుడై ఉండి, హక్కుదారుడైనా కూడా, అన్ని కలిగి ఉన్నా కూడా కఠోరమైన శ్రమను అంటే కఠినమైన శిక్షణను తీసుకోవడానికి ఆయన తను తాను విధేయుడై ఉన్నాడు. అందువల్లే శిలువను జయించాడు, అందువల్లే లోకమును జయించాడు, అందుకే జయశూరుడయ్యాడు, ఆయన జయశీలుడయ్యాడు. ప్రియులారా, మనకు ఒక సవాలు విసురుతున్నాడు. నేను కుమారుడనై ఉండి కూడా, సర్వలోక చక్రవర్తి నా తండ్రి అయినా కూడా, నేను ఏదైనా అనగలిగిన వాడను, చేయగలిగిన వాడను అయినా కూడా, ఒక శిలువ అనే యుద్ధ భూమిలో నా మట్టుకు నేను ఒక యుద్ధ వీరుడిగా నిలబడడం కోసం మా తండ్రి నాకు పెట్టినటువంటి ఆ కఠోరమైన శ్రమల వలన నేను అంతకంతకు విధేయుడైనందువల్ల విజయాన్ని సాధించాను కదా. శిలువ విజయం వెనుక ఆయన విధేయత ఎంతగా ఉందో మనకు తెలుస్తుంది కదా. దేవుని బిడ్డ, సహోదరి సహోదరులారా, మన కుటుంబాల్లో కూడా మన పిల్లల్ని మనం అన్ని విధాలుగా వాళ్ళని ప్రేమిస్తాం. వాళ్ళు ఏం కోరితే అది ఇస్తాం. మనం మన బిడ్డలకి ఎంతో విలువైన శ్రేష్టమైన ఇవ్వాలని వాళ్ళ కోసం రాత్రి మగళ్ళు మన రెక్కలు ముక్కలు చేసుకుని శ్రమ పడతాం, కష్టపడతాం. ద బెటర్ లైఫ్ ఇవ్వాలి. మా నాన్న నాకు కష్టపడి కొంత చదివించి స్థాయికి తెచ్చాడు, నేను మా పిల్లల్ని మరింత బెటర్ లైఫ్ లో తీసుకెళ్ళాలి అని తల్లిదండ్రులు అన్ని ఇస్తారు. బై ది సేమ్ టైం శిక్షణ కూడా ఇప్పిస్తాడు తండ్రి. శిక్షణ కూడా ఇప్పిస్తాడు. ఎందుకని? పిల్లల మీద ఉన్న ప్రేమ. తండ్రి ఇల్లంతా వాళ్ళదే. నేను మన బ్రదర్ గారి ఇంటికి వెళ్ళాను, మన సహోదరుడి గృహంలోకి వెళ్తే పిల్లలు చాలా, ఇతర పిల్లలు చాలా మాట వినబడినంతగా, మాస్టర్ ఉన్నారు, మీరు లోపలికి రండి అంటుంది వాళ్ళ కుమార్తె.
ఏంటి అంటే ఇల్లు వాళ్ళదే, ఇంట్లో ఆ బిడ్డకు పూర్తి అధికారం ఉంది. కానీ ఆ సమయంలో వారింట్లో వారి తండ్రి గారు ఒక ట్యూషన్ మాస్టర్ని పెట్టాడు. అక్కడ ఈ పిల్లలు ఆ ఇంట్లో కింగ్ అయినా, ఆ ఇంట్లో ఆమె క్వీన్ అయినా, అక్కడ ఆమె విధేయురాలుగా ఉంది. ఆలివ్ లేదా జ్యోతం అనే పిల్లల గురించి నేను చెప్తున్నా, నేను కళ్ళారా చూసా. ఆ రోజు నాకు ఈ వాక్యం మనసులో మెదిలింది. నాకు అనిపించింది ఇల్లంతా వాళ్ళదే. వారి తండ్రి గారు వాళ్ళకి ఏం కావాలన్నది కొని తెచ్చినటువంటి ప్రేమ గలవారు. వారి తల్లి ఆ పిల్లల మీద పూర్తి మనసు పెట్టి జీవితం అంతా త్యాగపూరితంగా ఆ బిడ్డల కొరకు సమస్తం సకలం తయారు చేస్తున్నటువంటి బిడ్డలు. కానీ అక్కడ వాళ్ళు మాట కూడా వినబడినంతగా గడగడగడలాడుతున్నారు. కారణం ఏంటంటే నేను వెళ్ళే సమయానికి వారి ఇంట్లో ఒక ఉపాధ్యాయుడు ఉన్నాడు. ఆ ఉపాధ్యాయుడు పాఠం చెప్తుంటే వీళ్ళు ఫింగర్ ఆఫ్ సైలెంట్ గా నేర్చుకుంటున్నారు. అక్కడ ఇల్లు వాగే, ఇక్కడ మా నాన్నగారు ఉన్నారు, ఇక్కడ మాకేం కొద్దు లేదు, మాకు తిరుగు లేదు అనే భావన వాళ్ళలో లేదు. అమ్మో, వాళ్ళు చాలా మెత్తటి మనసుతో గడగడలాడుతూ కనిపించారు. పాస్టర్ గారితో నాతో కూడా చాలా నెమ్మదిగా పాస్టర్ గారు అంటున్నారు. పిల్లరా, విధేయత మనకు గొప్ప విజయానికి కారణమవుతుంది. సహోదరులారా, మన జీవితంలో కూడా యేసుక్రీస్తు అనుమతించేటువంటి కఠోరమైన శ్రమ మనల్ని విధేయులుగా మారుస్తుంది. ఆయన మనకు ఒక శ్రమను పెట్టాడా, అది రేపొద్దున మన యుద్ధ భూమిలో నిలబడి సాతానుతో పోరాడాలని, సమస్యలతో పోరాడే వ్యక్తులుగా మనల్ని మార్చబడటం కొరకే దేవుడు మనకు ఒక కఠోరమైన శిక్షణ విధిస్తున్నాడు. యేసు ప్రభు యొక్క మాదిరిని మనం తీసుకుంటే ఆయన కుమారుడయ్యుండి తాను పొందిన శ్రమలు అంటే తనకు విధించబడినటువంటి ఆ కఠోరమైనటువంటి ఆ శిక్షణ సమయంలో ఆయన కుమారుడని ఏమి హెచ్చించుకోవాలా, తను కుమారుడు కదా అని ఆ శ్రమలలో ఆయన ఏమాత్రం కూడా మాట్లాడాల, హెచ్చించుకోవాలా. ఆయన విధేయత నేర్చుకున్నాడంట. అందుకే అంటున్నాడు కదా, లోకములో మీకు శ్రమ కలుగును, ఆయనను ధైర్యం తెచ్చుకునుడి, నేను లోకముని జయించి ఉన్నాను. బిడ్డ, మరి నేను ఇప్పుడు చెప్పుకుంటూ వచ్చాను మన షెడ్యూల్. రేపు మరి ఏప్రిల్ 20వ తారీఖున ఈస్టర్ సండే, జయశీలుడకు యేసును మనం కొనియాడతాం. జయ జయ యేసు, జయ క్రీస్తు అని పాటలు పాడతాం. గీతం గీతం చేపట్టి జయమార్భటించాం. మనం అంతా కూడా జయ హే జయ హే అని పాడతాం మనం. ఎందుకని? ఆయన జయశీలుడు. ఎలా సాధించాడు? కఠోరమైన శిక్షను శిలువ యాగములో మరి భరించడానికి, ఓర్చుకోవడానికి, సహించడానికి, మాట్లాడకుండా భరించడానికి, చివరి వరకు ఆయన పోరాటంలో నిలబడడానికి ఆయన కఠోరమైన శ్రమలను స్వీకరించి ఆయన అంతకంతకు విధేయుడిగా మారాడు. మరణము పొందినంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా తను తాను తగ్గించుకొని ఆ శ్రమల వలన ఆయన విధేయుడయ్యాడు. నేను మాట అంటుంటాను, దేవుడు జ్ఞానవంతులకు దొరకడు, ధనవంతులు కొనలేరు, మేధావులకు అందడు, విధేయత గలవారే విజయాలు సాధిస్తారు ఇక్కడ అని. ఎస్ ప్రియులారా, జ్ఞానవంతులకు దొరకడు ఆయన, ఏమంటే మేధావులకు అందడు, ధనవంతులు ఆయన కొనలేరు. కానీ ఎవరైతే తను తాను విధేయతగా కలిగి ఉంటారో ఆ విధేయులైన వారు ఆయనను సంపాదించుకుంటారు, ఆయన ద్వారా గొప్ప విజయాలు సాధిస్తారు. అందువల్ల ప్రియ దేవుని బిడ్డలారా, నేను ఈ యొక్క వర్తమానాన్ని 2 భాగాలుగా మీకు అందించాలని ఆశపడుతున్నా. ఈ రోజు ఉపోద్ఘాతం అయితే, రేపు దేవుని చిత్తం అయితే సజీవంగా ఉంటే విధేయత యొక్క వివిధ రూపాలు నేను రేపు మీతో మాట్లాడగలను. దేవుని బిడ్డలారా, ఈ రోజు ఒక చిన్న ఉపోద్ఘాతం ఏంటంటే, దేవుని బిడ్డ, నా ప్రియమైన సహోదరి సహోదరులారా, విధేయత ద్వారానే విజయాలు సాధిస్తాం. కఠోరమైన శ్రమ మనకు ఎదురైనప్పుడు దాన్ని ఎదిరించకుండా, దానిని తప్పించుకోకుండా, దానిని మనం సణగకుండా, గొణగకుండా దానిని మనం స్వీకరించినప్పుడే, అంటే దానికి మనం విధేయత చూపినప్పుడే గొప్ప విజయాలు మనం సాధిస్తాం.
ఇజ్రాయేలీలు సుఖాన్ని స్వీకరించినంతగా శ్రమలను స్వీకరించలేకపోయారు. దేవుని బిడ్డలారా, సుఖాన్ని అనుభవించినంతగా వారికి దేవుడు ఇచ్చినటువంటి ఆ శిక్షణను వారు స్వీకరించలేకపోయారు. ఆ కఠోరమైన శిక్షణ వారికి ఎదురైనప్పుడు కాస్త దాహమైందంతే. నీళ్లు అడవిలో ఎక్కడా అని కాస్త వాళ్ళకి పరీక్ష ఎదురైంది. ఆ పరీక్షలోనే వాళ్ళు దానిని స్వీకరించరా, విధేయత చూపులా వాళ్ళు వెంటనే సణుక్కున్నారు, గొనుక్కున్నారని మనకి బైబిల్ అంతా రాయబడింది. ఇంకా కాస్త వాళ్ళకి ఆకలి పుట్టింది. ఈ అడవిలో మాకేమి ఆహారం దొరుకుతుంది అని ఐగుప్తులో తిన్నటువంటి ఆ బానిసత్వపు ఆ ముద్ద, వాళ్ళు పడేసిన ముద్ద, వాళ్ళు ఇంత చాకరీ చేయించుకొని ఇంత ముద్ద పెట్టారే, అదే గుర్తు చేసుకొని దాన్ని కొని ఆడుతున్నారు. నాకు ఆ కాకరకాయలు, కేకరకాయలు, దోసకాయలు అవే గుర్తొస్తున్నాయి. మాకు ఇక్కడ మాకు ఎవడ పెడతాడు, తెచ్చేసావు ఇక్కడికి మమ్మల్ని. కాస్తలోనే శ్రమలు తట్టుకోలేకపోయారు. ఇట్లారా అవిధేయులైపోయారు. నడిపిస్తున్న నాయకుడికి మనస్తాపం కలిగించారు. నాయన బైబిల్లో రాయబడింది, వాళ్ళు అరణ్యంలో ఆకులు రాలినట్లుగా రాలిపోయారు. ఏంటి కారణం? అందుకనా వాళ్ళని బయట తీసుకొచ్చింది? అందుకనా దేవుడు వారిని ఐగుప్త బానిసత్వం నుంచి బయటకు తెచ్చింది? కాదు, వాళ్ళని పరమకాణాల్లో చేర్చాలని కదా, పాలు తేనెలు ప్రవహించు దేశంలో చేర్చాలని కదా. కానీ వారు చేరగలిగారా? చేరలేకపోయారండి. ఎందుచేత తాము పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకోలేకపోయారు. అంటే ఆ కఠోరమైనటువంటి శ్రమ, తాత్కాలికమైన శ్రమ, ఇప్పటి కాలపు శ్రమ, కొద్ది కాలము శ్రమ, కొంచెము కాలము శ్రమ అని వాళ్ళు గ్రహించలేకపోయారు. ఇదే శాశ్వతం అనుకున్నారు. ఇదే ఇలాగే ఉంటదేమో, ఈ ఆకలి తీరదేమో, ఈ దాహం తీరదేమో, ఈ సుఖం మనకి దక్కదేమో, ఈ మాంసం మనకి దొరకదేమో. చూచారా ప్రియులారా, స్వీకరించలేని మనస్సు వల్ల వాళ్ళ జీవితంలో సంతోషాన్ని పొందలేకపోయారు. వాళ్ళ జీవితం సగంలోనే ఆగిపోయింది. యేసు మనకు ఒక గొప్ప సాదృశ్యాన్ని ఇస్తున్నాడు. ఆయన కుమారుడై ఉండి ఆయన శ్రమలు స్వీకరించాడు. కఠోరమైన శిక్షణను ఆయన శిరసావహించాడు. తద్వారా దానికి విధేయుడై ఉన్నాడు. బైబిల్లో ఆ యువతల పేజీని అవతల పేజీ చివరి పేజీ వరకు మనం చూస్తే విజయాలు సాధించిన ప్రతి విజయ వీరుడు శ్రమలను స్వీకరించి విధేయుడై ఉన్నాడు. మన జీవితంలో కూడా ఈ శిలువ ధ్యానాలు మనకి ఏం నేర్పుతున్నాయి? వీళ్ళరా, ఈ శ్రమలు మనకి ఏం నేర్పుతున్నాయి? యేసు శ్రమలు మనకి ఏం నేర్పుతున్నాయి? నీ శ్రమలో కూడా దేవునికి విధేయత కలిగి ఉండడం మనకు నేర్పుతుంది. ప్రియులారా, దేవుని కృప మనకు ఉంది, నేను కాదంట్లా. దేవుడు కృప మనకి ఇచ్చాడు. కృప మనకి ఏదైనా చేసి పెడుతుంది. కృప మనకి ఏది కావాలంటే ఇస్తుంది. కృప మన వల్ల కాని కార్యాలను చేస్తుంది, కాదంటలేదు. కృపతో పాటుగా శ్రమలు తట్టుకునే కృప కూడా పొందుకోవాలి. దేవుని బిడ్డలారా, కొన్ని చోట్ల నేను గమనిస్తున్నాను. నా చిన్న గమనంలోనే నాకు కనబడుతున్నటువంటి అనేక సంఘాలు మనం చూస్తే శ్రమలను స్వీకరించే కృప లేదు. శ్రమలలో విధేయులయ్యే వాళ్ళు కరువైపోతున్నారు. నాయన బోధలు కూడా వన్ సైడ్, కృప కృప కృప. దేవుడు కృప గలవాడు కాదంటలేదు. ఆయన కుమారుడై ఉండి అంటలేదు ఇక్కడ. ఆయన తండ్రి, ఆయన రారాజు, ఆయన సర్వలోకం ఆయన చేతిలో ఉంది కాదంట్లా. బట్ నువ్వు నేర్చుకోవాల్సిందేంటి? కుమారుడు ఏమి నేర్చుకున్నాడు? శ్రమల్ని స్వీకరించడం నేర్చుకున్నాడు. శిక్షణను ఎదుర్కోవటం నేర్చుకున్నాడు. అంతకంతకు విధేయుడిగా ఉన్నాడు తప్ప కాస్త శ్రమ రాగానే తర్జన భజన పడిపోయి ఉక్కిరి బిక్కిరి అయిపోయి ఇంకేం దేవుడు ఇంకెక్కడ అయిపోయింది నా పని అని అనుకోలేదే. ఒక్క వచనం నేను నీకు చూపించి ప్రార్థన చేస్తాను. నీ జీవితంలో, నా జీవితంలో కూడా శ్రమలు మనల్ని అనేక సార్లు మనల్ని తప్పుదోవలో నడిపిస్తానికి సాయితాన్ని మనల్ని ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే ఇదే శాశ్వతం. ట్రైనింగ్ ఎన్నాళ్ళు ఉంటది? నేను చెప్పాను కదా, పాల్ ప్రీనాథ్ ట్రైనింగ్కి వెళ్ళాడు. ఎన్నాళ్ళు?
కాల్పియండి, ఇప్పుడు జాబ్ చేస్తున్నానండి, ఇప్పుడు జీవితం వస్తుందండి, ఇప్పుడు భార్య చక్కగా కుమారుడు పుట్టాడండి, ఇప్పుడు అంత సంతోషమే. కానీ ఆ 2020 సంవత్సరం తలుచుకోమని ఒకసారి, శ్రమ ఉందో అది శాశ్వతం కాదు. ఒక్క వచనం మీరు చదవాలని నేను మీకు మనం చేస్తున్నాను. ఈ వచనాన్ని మీరు ఎల్లప్పుడూ మనసులో పెట్టుకోవాలని నేను కోరుతున్నాను. ఎప్పుడు కూడా శ్రమలు ఎదురవుతున్నప్పుడు ఈ వచనాన్ని నేను ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటా. వీళ్ళారా, నేను ఈ వచనం నాకు ఎప్పుడు కనపడిందో చెప్తాను మీకు. ఎప్పుడు కనపడింది? నేను మరి సేవలోకి వచ్చినప్పుడు 97లో నేను బయలుదేరి మరి కౌతులు వెళ్ళడం రావడం. మరి నా పరిస్థితి అప్పుడు ఎలా ఉండేది మీకు తెలుసు కదా. నా పరిస్థితి ఎలా ఉండేదంటే, దేవుని బిడ్డలారా, మరి మా ఇంట్లో తినడానికి తిండి తిప్పలు లేనటువంటి రోజుల్లో మేము బ్రతికేవాళ్ళం. వీళ్ళారా, మరి సేవలో అప్పుడు కూడా మరి సంఘం చితికిపోయిన సందర్భం ఉన్నప్పుడు మరి ఆ టైంలో మరి నా మట్టుకు నేను దేవుని సేవలో సాక్ష్యం ఇస్తున్నాను. 40 రూపాయలు కానుక, సేరున్నర బియ్యం వచ్చేవి. నుంచి 5 రూపాయలు ఛార్జీ పెట్టుకొని బస్సులో ఇంటికి వచ్చేవాడిని. ఎలా బ్రతికేవాడు ఆశ్చర్యం. ఇంతకీ ఇప్పుడు కంటే అప్పుడే బాగుంది, ఆ బ్రతికే బాగుంది. అసలు ఏ ఈతికి బాధలు లేవు, బ్రహ్మాండంగా బ్రతికా. ఏం తిన్నావు ఇప్పుడు గుర్తులేదు నాకు. ఆ మన్న ఎలా ఉంటుంది ఇప్పుడు నేను చెప్పలేను. ఇదేమి అన్నట్టుంది అంతే. ఆ రోజుల్లో మాకు కురిసిన మన్న డబ్బులు లేని మన్న, మాకు ఎలాంటి సమృద్ధి లేని మన్న. ఎలా బతికామంటే ఆనందంగా బతికేశాం. పిల్లరా, అలాంటి టైంలో ఒక ఆదివారం 40 రూపాయలు కానుకొస్తే ఆ చివరి డబ్బులన్నీ జోరు పెట్టుకుని బస్ ఎక్కా. నిలబడితే 5 రూపాయలు ఛార్జీ ఇచ్చాను కదా, ఇంకా 35 రూపాయలు ఉంటాయిగా సుమారుగా. నేను నిలబడితే సీట్లో ఒక ఆయన కూర్చొని ఒక పత్రిక చదువుతున్నాడు, సువార్త పత్రిక అని. దాని మీద నేను కూడా ఇలా రాడ్ పట్టుకొని ఇలా వంగి చదువుతున్నా. బస్సు ఊపుకుంటూ వెళ్తుంది, కానీ నా మనసు అంతా అక్కడే ఉంది. అక్కడ అది సహోదరులు పిల్లా వెంకటరత్నం గారు అని ఒక గొప్ప దైవజనుడు, మన గుడివాడే, ఆయన పత్రిక అది. ఆ పత్రికలో ఆయన సంపాదకీయం రాశాడు, మొదటి పేజీ. అది చదివానండి. ఆ పేజీ మీద ఉన్న మాట మీరు చూడండి. ఇప్పుడు బైబిల్ నుండి యెషయా గ్రంథం 28వ అధ్యాయము 24వ వచనం. యెషయా గ్రంథం 28వ అధ్యాయము 24వ వచనం. ఎవరన్నా అన్మ్యూట్ చేసుకొని చదవండి ప్రియులారా. దున్నువాడు విత్తుటకు నిత్యము తన పొలము దున్నునా, అతడు దుక్కి పిల్లల నిత్యము బద్దలు కొట్టునా. థ్యాంక్ యూ ఆస్మా, గాడ్ బ్లెస్ యూ. నేను పలికింది నువ్వు గట్టిగా పలుకు. దున్నువాడు నిత్యము దున్నుతానే ఉంటాడా? అవునమ్మా. దున్నువాడు నిత్యము తన పొలం దున్నునా. నిత్యము అనే మూకి దీర్ఘం పెట్టాలా? నిత్యము దున్నుతానే ఉంటాడా? నో. ఈ మాట ఆ రోజున నాకు ఎంత ధైర్యాన్ని ఇచ్చిందండి. ఆ రోజున ఇదేనా నా జీవితం, ఇక ఇంతేనా ఈ శ్రమలు, ఇంతేనా ఈ కఠోరమైన శ్రమలు, ఇక నన్ను వీడిపోవా అని చాలా వేదన పడుతున్నప్పుడు ఆ పుస్తకంలో ఆ ఫ్రంట్ పేజీలో ఉన్న సంపాదకీయం నుండి ఆ వచనం చదివానో లేదో వెంటనే దేవుడు మాట్లాడాడండి. దేవదాస్, ఈ కఠోరమైన శ్రమ, ఈ కఠినమైన బాధ, ఈ ఆకలి కేకలు, ఈ చాలని భోజనం, ఈ శ్రమ, ఈ శిక్షణ నిత్యము ఉంటుంది అనుకున్నావా? దున్నువాడు నిత్యము దున్నుతాడా? ఏమనుకున్నావు? తెలివి ఎక్కడ పెట్టావు? జ్ఞానం ఏం చేసుకున్నావు? ఎందుకు అంత తొందరపడుతున్నావు? నిత్యము ఇలాగే ఉంటావా నువ్వు? నేను లేనా? పెళ్ళలు, మట్టి పెళ్ళలు దున్ని ఆ మట్టి పిల్లల్ని పగలగొట్టి మెత్తగా చేస్తాడు కదా రైతు. ఆ భూమి అనుకుంటుందంటే ఏంటి నా బతికిట్టే దున్నపడతాను నేను. ఈ చక్రాలు నా మీద నడుస్తున్నాయి, ఈ పెద్ద పెద్ద ఈ ఇనప నాగలి నన్ను చీల్చుకుపోతా ఉంది, నా బతికిలా అయిపోయిందని అనుకుంటుంది. కానీ బిడ్డ, వెంటనే నాకు దేవుడు మాట్లాడిన మాట పిచ్చోడా, ఎన్నాళ్ళు ఉంటాయిరా ఈ శ్రమలు? ఈ దున్నుడు అయిన తర్వాత
విత్తనాలు వేసే కాలం ఒకటి ఉండదా? విత్తనాలు వేసినప్పుడు సమృద్ధి అయిన వాటర్ అన్ని పోయినా అవి మొలకెత్తవా? అవి ఏపుగా పెరగవా? అవి ఫలించవా? అప్పుడు కళకళలాడవా? అప్పుడు ఈ పొలం వైపు చూసే కదా అందరూ ఆహా ఓహో అంటారు. నువ్వేగా లోకానికి ఆహారం అందించేవాడు, నువ్వేగా లోకానికి ఆహారం అందించేవాడు, నువ్వేగా. ఆ రోజున తినడానికి ఆహారం లేదండి. ఆ రోజున సరిపడా అన్నం లేనప్పుడు దేవుడు ఆ ఒక్క మాటతో నన్ను ఒక్కసారి కుదిపంటాడు, లోకానికి ఆహారం అందించేది నువ్వే కదరా. ఎన్నాళ్ళు ఉంటాయి శ్రమలు? ట్రైనింగ్ ఎన్నాళ్ళు ఉంటుంది? శిక్షణ ఎన్నాళ్ళు ఉంటుంది? ఎందుకు విధేయత చూపలేకపోతున్నావు? ఎందుకు బెదిరిపోతున్నావు? ఎందుకు చెదిరిపోతున్నావు? ఎందుకు ఎదుర్కోలేకపోతున్నావు? ఎందుకు స్వీకరించలేకపోతున్నావు? నేను చెప్పిన పాల్ ప్రియనాథ్ కూడా ఒకసారి చెప్పాడు, నాకు ఓ లెటర్ రాసేసి వెళ్ళిపోదాం అనుకున్నా అంట. నేను వెళ్ళిపోతాను, నేను ఈ బాధలు పడలేదు అనుకున్నా అంట కుర్రాడు, మనోడే. అప్పుడు వాళ్ళ నాన్న ఇంట్లో నుంచి ఒక్క మాట చెప్పాడంట. ఉయ్యూరు గారు అంటే మా పాస్టమ్ గారి కానీ మా గారికి చాలా అభిమానం అక్కడే. వాళ్ళ నాన్న అంట, ఎందుకురా నీకేం తక్కువరా, నువ్వు పొలంలో కష్టపడి పనిచేసావు, అట్లాగే చెయ్యి, ఇక్కడ నువ్వు కష్టం అంటే ఏంటి తెలుసు కదరా, నువ్వు ఉండు, రావద్దని చెప్పాడంట. వాళ్ళ నాన్న ఇచ్చిన స్ఫూర్తితో ఆ కుర్రాడు ఆ ఉత్తరం చెప్పి మళ్ళీ అక్కడే ఉన్నాడు. చివరి వరకు ట్రైనింగ్ పూర్తి చేశాడు. ఇవాళ మంచి పొజిషన్ లో ఉన్నాడు. దేవుడి ఉదయకాలం అంతా మాట్లాడేది ఏంటంటే, తాను కుమారుడై ఉండి కొద్ది సమయం ఆయన పొందిన ఆ కఠోరమైన శిక్షణ స్వీకరించి దానికి విధేయత చూపించి దాన్ని ఎదిరించకుండా, దాన్ని తప్పించుకోకుండా, దాన్ని వదిలిపెట్టి వెళ్లకుండా ఆ కాస్త సమయాన్ని ఓపిక పట్టాడు. అప్పుడు గొప్ప విజయాన్ని సాధించాడు. ఈ ఉదయకాల సమయంలో దున్నువాడు నిత్యము దున్నుతూనే ఉంటాడా? ఎంత అవివేకం అది, ఎంత బిచ్చితనం అది. దున్నే సమయం కొంతే ఉంటుంది, తర్వాత దానికి నీళ్లు పోసే సమయం వస్తుంది, విత్తనాలు వేసే సమయం ఉంటుంది, మొలకెత్తే సమయం ఉంది, ఏపుగా పెరిగే సమయం ఉంది, బాగా పంట పండే సమయం ఉంది, బిడ్లారా ఆ పంట కోసే సమయం ఉంది. కనుక ఇవాళ పరిస్థితులు ఎలా ఉన్నాయి కదా అని శ్రమలను తోసివేయద్దు, స్వీకరిద్దాం. శ్రమలలో సణుక్కోవద్దు, శ్రమలలో విసుక్కోవద్దు, శ్రమలు తోసివేసుకోవద్దు, శ్రమలు నాకే వచ్చినాయని ఒంటరిగా కృంగిపోవద్దు, శ్రమలు ఎందుకు ఇలా ఉన్నాయి, ఎల్లకాలం ఇలాగే ఉంటుందేమోనని అనుమానపడదు. శ్రమలు కొద్ది కాలమే ఉంటాయి, ట్రైనింగ్ కొన్నాళ్లే ఉంటుంది, శిక్షణ కొద్ది కాలమే ఉంటుంది. నేను ఇంకా చెప్పానే, నేను గృహాన్ని దర్శించినప్పుడు ఆ పిల్లలు వాళ్ళ ఇల్లు అయినా వాళ్ళ తండ్రి అక్కడున్నా తల్లి ఇక్కడున్నా మాస్టర్ గారు అని నెమ్మదిగా మాట్లాడి గడగడ వణుకుతున్నారే. ఎంతసేపు నేను అక్కడ ఉండగానే మాస్టర్ క్లాస్ ముగించుకుని వెళ్ళిపోయాడు. ఫీల్ ఫ్రీ. శ్రమ కొద్ది కాలమే, దాన్ని ఛాలెంజ్ గా స్వీకరించాలి, దానికి మనం విధేయత చూపాలి. అది దేవుడు ఒక ఉన్నతమైన భవిష్యత్తునివ్వటానికి ఆ కఠోరమైన శిక్షణ మన కొరకు ఇచ్చాడని దాన్ని మనం అంగీకరించాలి. ఈ మాదిరి యేసు ప్రభు మనకు చూపిస్తున్నాడు. ఆ కఠోరమైన శిక్షణ ఆయన స్వీకరించి అంతకంతకు విధేయుడిగా ఉన్నందువల్ల శిలువ విజయుడిగా మారాడు, మరణ విజయుడిగా మారాడు, జయశీలుడిగా మారాడు. రేపొద్దున ఆదివారం మనం ఒక ఈస్టర్ పండుగ రోజున జయ జయ యేసు జయ యేసు అని పాడేస్తున్నాం మనం. దానికి ముందు ఆయన యుద్ధ భూమిలో మరణంతో యుద్ధం చేయడానికి ఆయన శిక్షణ పొందాడు, విధేయుడిగా ఉన్నాడు, తను తాను తగ్గించుకున్నాడు. ఈ ఉదయకాల సమయంలో శిలువ సైనికుడా, క్రైస్తవుడా, ఒక సైనికుడా, నీ ముందు కూడా ఎన్నో యుద్ధాలు, నీ ముందు కూడా ఎన్నో మరి లోక సంబంధమైనటువంటి యుద్ధాల ముందు నిలబడాలి. మనం యుద్ధశూరులుగా ఉండాలి. అందుకే దేవుడు ఇప్పుడు మనకు ఒక కఠోరమైన శ్రమను ఇస్తూ ఉన్నాడు. దీన్ని మనం స్వీకరించే మనసు దేవుడు మనకు దయచేయాలి, స్వీకరించే మనసు మనకు దయచేయాలి. మీరు దీన్ని ధ్యానం చేయండి. బైబిల్లో ఎక్కడెక్కడ మరి కొద్ది కాలం శ్రమపడి తర్వాత గొప్ప విజయాలు సాధించారో మీకు వచ్చేస్తున్న చూడండి మైండ్లోకి.
ఇక మనసులోకి ఎవరెవరు ఆ విజయ వీరులు ఉన్నారో మీకు టకటక వచ్చేస్తారు చూడండి. వాళ్ళు కనపడుతున్నారు చూడండి, మీకు వాళ్ళు కనపడుతున్నారు చూడండి. దానియేలు కనపడుతున్నాడు చూడండి. కొద్ది కాలం ఎక్కడున్నాడు? సింహాల్లో ఉన్నాడు కదా. షడ్రక్ మెషక అబేద్నెగోలు మీ ముందు మెదులుతున్నారు చూడండి. కొద్ది కాలం వాళ్ళు విధేయులై ఆ అగ్ని గుండాన్ని తప్పించుకోకుండా ఆయన స్వీకరించారు కదా. యెహోవా ఈయనే అన్నదెవరు? పిల్లరా, ఇలా బైబిల్ మొత్తం మనం చదివితే వాళ్ళు కుమారులయుండి తాము పొందిన శ్రమల వలన అనే పదాన్ని శిక్షణ వలన అని మనం పెట్టుకుందాం. కఠోరమైన శిక్షణ వలన వారు విధేయులుగా ఉన్నారు, విజయాలు సాధించారు. ఈ ఉదయం నీకు కూడా అలాంటి విజయం ఇవ్వాలని దేవుడు కోరుతున్నాడు. నేను చెప్పిన మాట ఇప్పుడు యెషయా గ్రంథం 29వ అధ్యాయం మనం చదివిన మాట 97లో మాట. ఆ రోజు దిక్కుమొక్కు లేనప్పుడు, తిండి తెప్ప లేనప్పుడు, ఎవరు నాకు తెలిసిన లేనప్పుడు, అప్పుడు దేవుడు నాతో మాట్లాడాడు. ఎన్నాళ్ళు ఉంటుంది రా, ఎన్నాళ్ళు తిరుగుతాడు రా, మాత్రం తెలీదా? ఆ మాత్రం నువ్వు తొందరపడుతున్నావే. తండ్రి కుమారుడే అండి విధేయత చూపి తండ్రికి స్తోత్రం దేవా. రైతుని మీరు మాకు నా శ్రమల్లో కూడా విధేయతను నేర్పించినందుకు మీకు కృతజ్ఞత స్తుతికి స్తోత్రం దేవా. తండ్రి మేము కూడా అటు విధేయతను కలిగి ఉండటం కృప చూపించండి దేవ, సహాయం దేవా. నిజమే దేవా నా తండ్రి, అనేకమైన శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు, సోదరులు వచ్చినప్పుడు తండ్రి నేను కృంగిపోయిన దేవా తండ్రి, తండ్రి ఇంకా వెనుకతో మేము దేవా క్షమించండి దేవా. తండ్రి అదే ఆలోచించుకుని బాధపడుతున్నా దేవా, అక్కడనే ఆగిపోకుండా దేవా నా తండ్రి ముందుకు సాగడానికి సహాయం తెచ్చండి దేవా. తండ్రి కొంతకాలం మాత్రమే దేవా ఈ యొక్క శ్రమ శోధనలు అని అనుకుని అదే ప్రార్థించుకున్న దేవా తండ్రి ముందుకు సాగడానికి సహాయం తెచ్చండి. నిజమే దేవా, కొన్ని సమస్యలు మాకు వచ్చినప్పుడు, కుంగిపోయినప్పుడు దేవా ఇవి ఆదరించిన దేవా యొక్క ప్రతి ఒక్క సమస్య నుండి మమ్మల్ని విడిపించి పరిశుద్ధాత్మను మీ కృపగల హస్తాలు కృతజ్ఞత స్తోత్రం స్తోత్రం దేవా. ఆరాధికరతులు పరిశుద్ధాత్మ ఆదరించి నిజమైన నా దగ్గర దృశ్యాధిక్రోతుల సభారతి తండ్రి క్షమించండి దేవా. నా దేవన తండ్రి ఎప్పుడైనా నా దేవన తండ్రి ఏ ఒక్క సోదరుల సమస్యలు వచ్చినా మీరు మా వెంట ఉండి మేము ప్రార్థించిన ప్రతి ఒక్కసారి నా దేవా మాకు తోడండి. అదేవని అతను మీరు మాకు తోడండి, మీ వెంట ఉన్నానని అది ఆదరించి వాక్యం చేతున్నా మాతో మాట్లాడి ఇంకా మేము ప్రతి ఒక్క విషయాన్ని అదేవా నేర్చుకుని అదేవా మార్చుకుని వారిని మేము ఈ విధంగా నడుచుకోవాలి అది వాటి ఆలోచన మీరు మాకు ఇస్తూ నడిపిస్తున్నందుకు మీకు కృతజ్ఞత స్తోత్రం దేవా. నిజంగా దేవ కొన్ని సమయాల్లో దేవా ఎందుకు బ్రతుకుతున్నావు అర్థం కాకుండా అయిపోయిన పరిస్థితుల్లో కూడా నీవే మమ్మల్ని బ్రతికించావు తండ్రి. తండ్రి నిజమే తండ్రికి స్తోత్రంగా ప్రతి ఒక్కరికి నాదే మాలో అటు విధేయతలను ఆత్మ దయచేయండి, సహాయం దయచేయండి. ఇంకా నా దేవా ప్రతి ఒక్క విషయం నేర్చుకుని మా హృదయంలో నా దేవ ఏవైతే నీకు ఇష్టమైన ప్రతి ఒక్కటి తొలగించుకున్నా నీకు ఇష్టమైన నడుచుకుంటే కృప చూపించండి, సహాయం దయచేయండి దేవా. తండ్రి ఈ ఒక్క నా దేవా పాల్గొన్న ప్రతి ఒక్కరిని తండ్రి పరిశుద్ధాత్మ దీవించి ఆశీర్వదించిన ప్రతి ఒక్కరి హృదయాలు నా దేవానికి ఇష్టమైన విధంగా మార్చండి తండ్రి. పరిశుద్ధాత్మల సహాయం దయచేయండి దేవా. అదే విధంగా ప్రతి ఒక్కరి కుటుంబంలో నా దేవ ఇంకా ఎవరైతే ఇరుకులు, ఇబ్బందులు, సోదరులు, శ్రమలు నా దేవ నలిగిపోతున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుని నా దేవ దీవించి ఆశీర్వదించి నీ యొక్క చిత్రం చొప్పున నా దేవ ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించి ప్రతి ఒక్కరి అవసరతలు మీరే తీర్చండి దేవా. తండ్రి మాకైతే తెలియదు ప్రతి ఒక్కటి సంస్థలు మీరే ఎరిగిన వాడు తండ్రి, సహాయం దయచేయండి, దీవించి ఆశీర్వదించండి. ఇంకా నా దేవ ప్రతి ఒక్కరు నా దేవ ఎవరైతే అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నారు ప్రతి
లేకుండా దీవించి ఆశీర్వదించి పరిశుద్ధుడు సహాయం దయచేయమని తండ్రి. ఇంకా నా దేవా పరిశుద్ధుడ సహాయం దయచేయమని పరిశుద్ధ గారి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించాను కదా. తండ్రి వారు చేసిన సేవలు ప్రతి ఒక్క విషయంలో దేవ రాకపోలు ప్రయాణాల్లో తోడైన దేవా ఆరోగ్యం మంచి ఆరోగ్యం ప్రతి ఒక్కరికి అనుగ్రహించిన వారి యొక్క అక్కర్ని తీర్చమని సహాయం దయచేయమని. ఇంకా దేవ తండ్రి చేస్తున్న ఈ చిన్న ప్రార్థన దీవించి ఆశీర్వదించమని యేసునామమున అడిగి వేడుకొంచు అది పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్. గనుడానికి వందనాలు. ఈ ప్రాతకాలము మా జీవితాలను మా ప్రాణాత్మ దేహములను మీరు సజీవులుగా ఉంచి ఈ సన్నిధిలో నేను స్తుతించే స్థితిలో ఉంచినందుకే వందనాలు చెల్లిస్తున్నాం దేవా. మరి పాటల ద్వారా మీరు మహిమ పొందుకున్నారు. ప్రార్థించిన బిడ్డలను బట్టి నీకు వందనాలు. మరి వాక్యం ద్వారా మరి మరొకసారి మమ్మలను మీరు దర్శించినందుకై నీకు వందనాలు, స్తోత్రాలు నాయన. ఏ కుటుంబం అయితే ఈ సమయంలో మరి తెల్లవారుజామున లేచి ప్రభువా ఈ దుప్పి నీటి వాగుల కొరకు ఎదురు చూచినట్లుగా ఈ ప్రాతకాల ప్రార్థనా సమయం కొరకు ఎదురు చూసిన బిడ్డలందరినీ మీ పేరు పేరున మీరు ఆశీర్వదించి దీవించవలసిందిగా ప్రార్థిస్తున్నాను. ఆత్మ సంబంధమైనటువంటి గొప్ప వరాలతో మీరు నింపండి. ఓర్పు, నేర్పు, సహనం అనే గొప్ప ఈవుల చేత నింపండి. సుగుణాలతో అలంకరింపు చేయండి. ప్రతి కుటుంబంపై నాయన నీ కృపణించండి, కందృష్టించమని ప్రార్థిస్తున్నాం. శ్రమలలో అల్లాడుతున్న వారిని మీరు దర్శించండి. ఇప్పటికే మీరు మాట్లాడని నమ్ముతున్నాను ప్రభా. నీ కొరకు ఎదురు చూచే బిడ్డలుగా శుభప్రదమైన నిరీక్షణ గలవారుగా మీ సన్నిధిలో ఉండి సాగిపోయే కృప దయచేయమని మహిమ ఘనతా ప్రభావాలు మీకే చెల్లిస్తున్నాం. ఏ ఇంట్లో అయితే అస్వస్థత ఉందో ఆ ఇంటి నిమిత్తం ప్రార్థిస్తున్నాను ప్రభా. నీ సేవకుడిగా అమూల్యమైనటువంటి నీ శిలువ రక్త ధారలు ప్రోక్షింప చేసిన ప్రభా వారి శరీరంలో ఉన్న దౌర్బల్యాన్ని కొట్టివేసి శక్తినిచ్చి స్వస్థపరిచి సాక్షిగా వాడుకోమని ప్రార్థిస్తున్నాం. ఆర్థికంగా బాధపడుతున్న వారు, లేదా సంసారంలో నెమ్మది లేకుండా ఉన్నవారు, లేదా దీర్ఘకాల సమస్యల చేత బాధపడుతున్న బిడ్డలు నీ కృపతో జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం. నిండైన దీవులతో నింపండి, నీ నిత్యమైన కృపతో నింపండి, నిత్యమైన వాత్సల్యత ప్రతి ఒక్కరికి దయచేయండి. ఈ దినమంతటి మట్టి వందనాలు. ఈ రోజు జరుగుతున్న ఉద్యోగ బాధ్యతలు, పనులు అన్నింటిలో మీరు తోడే నడిపించండి. ప్రతి ప్రయాణాల్లో బిడ్డలకు తోడుగా నడిపించి నిశ్చితమైతే రేపు ఉదయం మళ్ళీ ఇదే సమయానికి మేమందరం కలుసుకుని నాయన మరి ఆ విధేయత అనే అంశాన్ని మరొకసారి కూడా రేపు ధ్యానించే అవకాశం నిశ్చితమైతే మాకందరికి ప్రసాదించి మహిమ పొందుమని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి అడిగి వేడుకొని స్తుతించుకున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి యందును నెరవేరును గాక. మా అనుదిన ఆహారం మాకు నేడు దయచేయము. మా ఎడల అపరాధము చేయవారిని మేము క్షమించిన ప్రకారము మా అపరాధములను క్షమించుము. మమ్మల్ని శోధనలకు తేక దుష్టి నుండి తప్పించుము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, సన్నిధి, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడు కూడిన మనకును కూడుకున్న ప్రతి కుటుంబానికి సదాకాలం తోడై నడిపించును గాక. ఆమేన్. ఆమేన్.